ఇంకా చాలా ఉన్నాయి లెక్కలు ప్రభుత్వానికే చెప్పలేదంటూ కథలు చెప్పుకొచ్చారు వీళ్ళు. సరే దానికి ఇంకోటి ఏం చెప్పారు, కార్పొరేషన్లో అవన్నీ యాడ్ చేయలేదన్నారు. కొన్ని కార్పొరేషన్లలో అయితే లక్షల లక్షల కోట్లు ఉండవు కదా, 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు ఉంటాయి. అవన్నీ చేసుకున్నాం, ఇంకో 1,00,000 కోట్లు వేసుకొని పోని 8 లక్షల కోట్లు అనుకోవాలి. కానీ 14.5 లక్షల కోట్లు అని ఎట్ట చెప్పారు. సేమ్ అట్లాంటి తప్పుడు లెక్కలే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే లక్షల్లో ఇప్పటిదాకా 1,19,000 కోట్లు నిజంగా అప్పు చేసింది. ఏది అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నది. కానీ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మిగతా కార్పొరేషన్స్ వీటి ద్వారా దాదాపు ఇంకో 40,000 కోట్లు 50,000 కోట్లు అప్పు చేసింది. టోటల్ గా 1,70,000 కోట్లు దాకా అప్పు జరిగింది. ఇది వాస్తవం. వీళ్ళు చెప్పే లెక్క ఏంటయ్యా అంటే, ఇప్పుడు వరల్డ్ బ్యాంకు వీళ్ళందరూ కలిసి 45,000 కోట్లు రాజధానికి ఇచ్చారు కదా, ఆ 45,000 కోట్లు అని చెప్తున్నారు వీళ్ళు. దాంట్లో 6,000 కోట్లు ఇప్పటిదాకా రిలీజ్ చేసిందట. వీళ్ళు 45,000 కోట్లు యాడ్ చేసి పడేస్తున్నారు. అట్లాంటి లెక్కలు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 2,93,000 వచ్చేసింది, 3 లక్షలకు వచ్చేస్తుంది, 3 లక్షలు దాడుతున్నారు. ఇట్లాగా వాళ్ళు ఆ రోజు దుష్ప్రచారం చేశారు, వీళ్ళు ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. రేపు అసెంబ్లీలో బడ్జెట్ లో చెప్తారు కదా ఎన్ని లక్షల కోట్లు రాయమనండి. 14 వీళ్ళు చెప్పారు కదా 14.5 లక్షల కోట్లు అనేది వరకు. ఆ 14.5 ఇప్పుడు 1,50,000 ఏం చేసామంటున్నారు కదా, 16 లక్షల